హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎవరు ఈర్ష్య పడుతున్నారు? అసలు ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? ఆర్ ఎలా ఉంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, టైమ్ టు టైమ్ అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ఏంటంటే జెలస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. అది ఏ రీజన్ వల్ల అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఒకళ్ళకంటే కూడా మనం బెటర్‌గా ఉన్నప్పుడు ఆర్ మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండి మన లైఫ్‌ని మనం ఏంటంటే లీడ్ చేస్తున్నప్పుడు ఇలా అంటే ఈర్ష్య పడే వాళ్ళు చాలా మందుంటారు. సో, ఇలా చూసుకున్నట్టయితే మేబీ మీ లైఫ్‌లో కూడా మీ మీద ఈర్ష్య పడే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. అంటే దానివల్ల కొన్ని సార్లు ఏమవుతుందంటే నెగెటివ్ ఇంపాక్ట్ కూడా పడొచ్చు. సో, అలా చూసుకున్నట్టయితే అసలు ఏంటి పరిస్థితి అనేది ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, నేనేంటంటే అంటే ఇఫ్ అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారం ఏమైనా క్రిస్టల్స్ యూజ్ చేయాలన్నా ఆర్ ఇంకేదైనా చేయాలి అన్నా చెప్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి ఈవిల్ ఐ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎవరైనా ఈర్ష్య పడుతున్నారా? అసలు అంటే ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంది ఆర్ ఉంటుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే అలా అంటే ఏమైనా ఉందా లేదా అనేది చూద్దాం. ఆ తర్వాత మిగతాది చూద్దాం. సో, ఒకవేళ కానీ మీరది ఫీల్ అవుతున్నా, ఎక్కడో కానీ సెన్స్ చేస్తున్నా, ఖచ్చితంగా మీ మీద ఎవరో కానీ ఈర్ష్య పడుతున్నారనే మీరు అనుకోవచ్చండి. అంటే కొంతమంది అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటది. కొన్నిసార్లు మాత్రం అంటే ఆ టైంకి అలా అనిపించిన తర్వాత అలా ఎందుకవుతుందిలే అని కూడా మనకనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే మీరేంటంటే ఒక పర్సన్‌ని చూడగాని ఆర్ వాళ్ళతో మాట్లాడగాని వెంటనే అలా డిసైడ్ అయిపోవడానికి లేదు కదా! ఇఫ్ మీరేమైనా సరే కంటిన్యూయస్‌గా సెన్స్ చేస్తున్నారు. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని మీరు మీట్ అవుతున్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, ఇమ్మీడియేట్‌గా మీకు నెగెటివ్ వైబ్స్ వస్తున్నా, ఆర్ వాళ్ళని మీరు కలిసి వచ్చిన తర్వాత మీకేమైనా కొన్ని నెగెటివ్‌గా జరుగుతున్నా, ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే కొంత వీక్‌గా ఫీల్ అవుతున్నా, ఆర్ మీకెందుకో కానీ ప్రతిసారి కూడా వాళ్ళని అంటే కలవాలి, మాట్లాడాలి అంటే అనీజీగా అలాంటి ఫీలింగ్ వస్తున్నా సరే డెఫినెట్‌గా మీరేంటంటే ఆ విధంగా అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే మీ మనసు ఏదైతే మీకు బలంగా చెప్తుందో, మీరు ఏదైతే అంటే ఫీల్ అవుతున్నారో అదేనండి నిజం. సో, ఎవరైనా ఒక వ్యక్తి మీద మీకు అలాంటి డౌట్ ఉండి మీరేంటంటే అది ఫీల్ అవుతున్నారు అంటే, మీరు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నారు అని అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, అసలు ఫర్దర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు మీరు చాలా రోజుల నుంచి చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. అంటే ఎలా చెప్పాలంటే, మీ లైఫ్‌లోని మీరేంటంటే మేబీ అంటే ఏదో లాస్ అయితే ఫేస్ చేశారు. అది ఎలాంటి లాస్ అయినా కూడా అవ్వచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఒక జాబ్ పోవచ్చు.
ఆర్ మీ సిచ్యువేషన్స్ కొంత కాంప్లికేట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ గా కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు, ఆర్ రిలేషన్షిప్ లోనే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుండొచ్చు. ఇలా మీరు ఏంటంటే మీ లైఫ్ లోని మీరు అంటే చాలా రోజుల నుంచి ఎందుకో కానీ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నారు. మీరు ఏంటంటే చాలా లోగా ఫీల్ అవుతున్నారు అండ్ ఏమీ చేయలేకపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైఫ్ లో ట్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దానికి రీజన్ మేబీ అంటే ఎవరైనా ఒక పర్సన్ మీ విషయంలో కొంత జెలస్ గా ఫీల్ అవడం కానీ, వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది అన్నట్టే మీకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే మేబీ ఈ పర్సన్ అంటే వీళ్ళకి దూరంగా ఉంటే కొంతవరకు మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఉండవేమో అని కూడా అనిపిస్తుంది. మీరు ఏంటంటే ట్రాప్ అయిపోయారండి, స్టక్ అయిపోయారండి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. మీ లైఫ్ లో ఏంటంటే ఏది కూడా సరిగ్గా జరగట్లేదు. ఐ మీన్ జరగట్లేదు అనే దానికంటే కూడా ఆల్రెడీ చాలా జరిగిపోయాయి. సో జరిగిపోవడానికి కారణం కూడా ఈ వ్యక్తులేనేమో, అంటే వీళ్ళ జెలసీ అనేమో అని కూడా మీకు అనిపిస్తుంది. కాకపోతే మీరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ జెలసీ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆర్ కొంత కాంప్లికేషన్స్ చూస్తున్నప్పుడు అదే అని ఎవరు ప్రూవ్ చేయలేరు కదా. అంటే అక్కడ అది సైంటిఫిక్ గా కూడా అలాంటి లాజిక్ ఎవరికైనా చెప్పినా సరే అది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చైల్డిష్ గా అనుకుంటారు. కాబట్టి మీరేంటంటే ఎక్కడో కానీ డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే ఏం చేయాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితి. బట్ మీరేంటంటే కొంత మెచ్యూర్డ్ గా థింక్ చేయాలనుకుంటున్నారు. అంటే మేబీ అలాంటి పర్సన్ వల్ల మీరు కొన్ని ఫేస్ చేస్తున్నా ఆర్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరేంటంటే అవే పట్టుకొని అలా డ్రాగ్ చేస్తూ మీరేంటంటే ఆ లైఫ్ లో ఆగిపోవాలి అని అయితే అనుకోవట్లేదండి. మీరేంటంటే కొంత మెచ్యూర్డ్ గానే థింక్ చేస్తున్నారు, స్టెబుల్ గానే ఉన్నారని చెప్పాలి. బట్ అప్పుడప్పుడు మాత్రం మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. అంటే ఎలా చెప్పాలంటే ఇది ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఎంత ముందుకు వెళ్దాం అన్నా సరే మిమ్మల్ని ఎక్కడో కానీ వెనక్కి డ్రాగ్ చేస్తున్నట్టుగా, మీ కాన్ఫిడెన్స్ ని లో చేస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో బేసిక్ గా మీరేంటంటే స్టక్ అయిపోయారు. అందుకే అంటే ఇక్కడ మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోవాలండి. మీ లైఫ్ లో ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి, మీరు ఎక్కడ ఫిట్ అవ్వాలి, ఈ టైంలో మీరు ఏం చేయాలి అనేది మాత్రం క్లియర్ గా ఇంటెన్షన్స్ అయితే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాస్ట్ అనేది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా, ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు చూసుకోవాలండి. ఈ ఫియర్ అనేది మిమ్మల్ని డ్రాగ్ చేయకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇలా మీరేంటంటే ఈ మెస్ లో కానీ ఉంటే మీ లైఫ్ లోని మీరేంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ని బెటర్ చేయలేరండి. ఆర్ మీ డెస్టినేషన్ కి మీరు ఏంటంటే రీచ్ అవ్వలేరు. నెక్స్ట్ ఏం చేయాలో అది చెయ్యాలి కదా. ఆల్రెడీ ఇది అయిపోయింది. అయిపోయిన దాన్ని మీరు పట్టుకొని ఇలా జరిగింది ఏంటి, ఇలా అయింది ఏంటి అని అలా ఆలోచించడం వేస్ట్. అంటే నేను ఇది చెప్పేయడం మీకు ఈజీగానే అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మీరు ఫేస్ చేస్తుంది మీకైతే కష్టమే. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలా ఆలోచిస్తూ ఉండడం వల్ల మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళలేరు కదా. అంటే ఇప్పుడు ఆ పర్సన్ కి కూడా కావాల్సింది ఇదే. ఇక్కడ నాకు తెలిసి మీ ఇంట్యూషన్ అయితే క్లియర్ గా చెప్తుంది. ఎవరో మీ విషయంలో జలస్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్లే మీ లైఫ్ లో ఏంటంటే కొంత డ్యామేజ్ కూడా జరిగింది అని. బట్ మీరేంటంటే అది సెన్స్ చేస్తున్నప్పటికీ కూడా మీరు అంటే లేదు లేదు వాళ్ళని విన్ అవ్వనివ్వకూడదు, వాళ్ళు ఏంటంటే గెలిచారు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, మీరేంటంటే స్ట్రాంగ్ గా ఉండాలి, సో మీరు ప్రూవ్ చేసుకోవాలి అనే లాగే ఉన్నారు. కొంత మెంటల్ గా మాత్రం స్టెబుల్ గానే ఉన్నారులేండి, అంత లేరు. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అని అయితే మాత్రం నేనేం చెప్పను కానీ, బట్ కొన్నిసార్లు మాత్రం ఎందుకో అంటే ఎంత ముందుకు వెళ్దాం అన్నా సరే ఇలా జరగడం అనేది మీకు చాలా అన్‌ఫెయిర్ గా అనిపిస్తుంది. కాబట్టి ఇది అంటే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. ఆర్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే స్టక్ అయిపోతున్నారు, భయపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఒకవేళ మీరు ముందుకు వెళ్ళినా వాళ్ళు ఇలానే చేస్తారేమో, ఆర్ వేరే దగ్గరికి వెళ్ళినా ఇలాంటి వ్యక్తులే ఎదురవుతారేమో, మళ్ళీ ఇలాంటివే ఫేస్ చేస్తారేమో అనుకోని మీకు తెలియకుండానే ఒక ట్రామా అయితే క్రియేట్ అయ్యింది అని చెప్పాలి. సో దానివల్ల మీరేంటంటే అంటే ముందుకు వెళ్దాం అనుకున్నా సరే స్టిల్ కొంతవరకు వెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. సో మీ విషయంలో ఎవరైనా ఇలాంటి బ్యాడ్ థింగ్స్ కానీ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కర్మనైతే అనుభవిస్తారు. అందులో నో డౌట్. అసలు మీరు అంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది అసలు, అంటే వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తారు అని మీరు ఆలోచిస్తే డెఫినెట్ గా మీరు అనుకున్న దానికంటే కూడా కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గానే వాళ్ళకి రిటర్న్ అవుతుంది. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇంత ఫేస్ చేశారు కాబట్టి, మీ లైఫ్ లో ఇంత చూసారు కాబట్టి ఇది కూడా కొంతవరకు మీ కర్మేనండి.
ఇలాంటి వ్యక్తులు మీకు ఎదురుపడడం అనేది. బట్ ఏది ఏమైనా సరే కర్మని కంప్లీట్ గా బ్లేమ్ చేసి కర్మ అనుకొని సైలెంట్ గా ఉండడం కంటే కూడా మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవడానికి మీకు యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా ఫేస్ చేశారు కాబట్టి ఈసారి గుడ్ లక్ అనేది మీ వైపే ఉందండి. సో మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు దొరుకుతుంది. ఒక రిలేషన్షిప్ అనే కాదు, ఈవెన్ కెరియర్ పాత్ లోని మీరు అనుకున్న సక్సెస్ కాదు, ఆర్ ఫినాన్షియల్ గా మీరు ఇంకొంచెం స్టేబుల్ అవ్వడమే కాదు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే అప్పుడే గివ్ అప్ చేయొద్దు, అప్పుడే వీక్ అయిపోవద్దు. స్ట్రాంగ్ గా చేంజెస్ కనిపిస్తున్నాయండి. మూవ్మెంట్ అనేది అయితే చాలా ఫాస్ట్ గా ఉంది. యాక్చువల్ గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. బట్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సో మీరు అనుకున్న దానికంటే కూడా మూవ్మెంట్ అయితే చాలా ఫాస్ట్ గానే ఉంటుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఆగిపోవద్దు. ఎందుకంటే ఆగుతుంది మీరే, కానీ మీ లైఫ్ లో ప్రోగ్రెస్ కాదండి. సో మీరు ఏంటంటే ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎవరైతే మీ లైఫ్ లో మిమ్మల్ని చూసి జెలస్ గా ఫీల్ అయ్యారో, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారో, అలాంటి వాళ్ళకి మీరు ఒక లెసన్ నేర్పించాలి అంటే మీరు సక్సెస్ అనేది చూడాలండి. మీరు హార్డ్ వర్క్ చేయాలి. అఫ్ కోర్స్ మీరు హార్డ్ వర్క్ చేయరు, మీరు ఏంటంటే వీక్ పర్సన్ అలా నాకు ఎక్కడ అనిపించట్లేదు. అసలు మీ కార్డ్స్ చూస్తేనే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు చాలా యాక్టివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అంటే మీరేమీ అంత వీక్ గా లేరు. కాకపోతే కొన్నిసార్లు మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు మేబీ ఎమోషనల్ అవుతున్నారు, కొన్నిసార్లు ఎమోషనల్ గా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో అంటే ఇది కామన్ గా ఉంటదిలేండి. ఎందుకంటే చాలా జరిగిన తర్వాత ఆ మాత్రం కూడా నెగిటివ్ గా ఫీల్ అవ్వకుండా ఎవరు ఉండలేరు. మనుషులు అన్న తర్వాత అన్ని రకాలుగా కూడా ఫీల్ అవుతారు. బట్ ఇదేంటంటే మీ ప్రోగ్రెస్ ని స్టాప్ చేయకూడదండి, ఆర్ స్లో అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరేంటంటే మీలో అంటే క్రియేట్ అవుతున్న నెగిటివిటీ కానీ, మీకు వస్తున్న నెగిటివ్ ఎమోషన్స్ కానీ అవి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైనా చేయాలి, సమ్ చేంజెస్ రావాలి, ఆర్ మీరు క్లియర్ గా వాళ్ళకి చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే గుడ్ టైం అండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. డెఫినెట్ గా చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ చేంజెస్. సో నాకు తెలిసి ఈ పర్సన్ ఏదైతే డిజర్వ్ చేస్తారో వాళ్ళకు కూడా అది వస్తుందనే చెప్పాలి. సో అది మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఆర్ వాళ్ళని మీరేంటంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా మీరు ఏమైనా సరే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటే బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ ని యూజ్ చేయొచ్చు. బ్రేస్లెట్ గా లెఫ్ట్ హ్యాండ్ కి యూజ్ చేస్తారు, సరిపోతుంది. అంతకంటే ఇక్కడ ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఎనర్జెటిక్ గా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఐ మీన్ యాక్టివ్ గా ఉంది మీ ఎనర్జీ. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటనేది. ఈ సిచ్యువేషన్ కి నేను ఒకటే చెప్తానండి, మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేంటంటే ఎక్కడా కూడా ఆగకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరేంటంటే స్ట్రాంగ్ గానే ఉండాలి. సో నేను ఎవరి వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు, నేను ఏంటంటే వీక్ పర్సన్ కాదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టే ఉన్నారు. కానీ మీలో కూడా డెవిల్ ఎనర్జీ అనేది ఉందండి. సో ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు భయపడుతున్నారు, మేబీ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇలాంటివే జరగొచ్చేమో, మళ్ళీ ఇలాంటివే ఫేస్ చేస్తారేమో, ఆర్ ఆ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, మీ లైఫ్ ఇంకా ఇంకా అంటే హారిబుల్ చేస్తారేమో, ఇలా మీకు ఏంటంటే కొన్నిసార్లు అనిపిస్తుందండి. సో అలా అనిపించడం వల్ల మీరు ఏంటంటే వీక్ అయిపోతున్నారు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు ఏదైతే మీ లైఫ్ లో జరగకూడదు అని అనుకుంటున్నారో మీ ఆలోచనలతో మీకు తెలియకుండానే అది అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. మేబీ ఇప్పట్లో మీరు ఏంటంటే ఈ పర్సన్ వల్ల అంటే అలాంటి సిచ్యువేషన్స్ అయితే చూడకపోవచ్చు, కానీ బట్ ఇలా మీరు చాలా నెగిటివ్ గా ఉన్నప్పుడు ఆర్ మీకు తెలియకుండానే మీరు ఏంటంటే ఆ పర్సన్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఆర్ మీ లైఫ్ బెటర్ అవ్వదేమో అని ఇలా అనుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు అలాంటి పర్సన్స్ నే మీ లైఫ్ లో ఇన్వైట్ చేసుకుంటారండి. ఎందుకంటే మీరు నెగిటివ్ గా ఉన్నప్పుడు ఆ నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారు. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఊహించని కొన్ని జరగొచ్చు. సో అలా జరగకూడదు అనుకుంటే మీలో ఉన్న నెగిటివిటీని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. సో అందుకే నేను చెప్పాను కదా, మీరు ఏంటంటే బ్లాక్ అబ్సిడియన్ బ్రేస్లెట్ ని అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కువ స్ట్రాంగ్ గా అంటే ఇంకా మీ చుట్టూ ఆ నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది, సో మీరు అది క్లియర్ గా సెన్స్ చేస్తున్నారు, మీరు ఏంటంటే అది కంట్రోల్ చేయలేకపోతున్నారు అనుకుంటే మీరు బ్లాక్ టార్మలిన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ బ్లాక్ అబ్సిడియన్ అయితే సరిపోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఎండ్ నుంచి మాత్రం
ఇవేవి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. ఈ పర్సన్‌కి వీలైనంత దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు అంటే మీ ఇంట్లో వ్యక్తులే, మీకు బాగా తెలిసిన వాళ్ళే, వాళ్ళని అవాయిడ్ చేయడం అంత ఈజీ కాదు అనుకుంటే తక్కువ మాట్లాడి తక్కువగా అంటే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వండి. ఒకవేళ మీకు వాళ్ళు దూరంలో ఉంటున్నారంటే ఏ ప్రాబ్లమ్ లేదు. చాలా వరకు వాళ్ళని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైటు ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎవరైనా ఈర్ష్య పడుతున్నారా? ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంది ఆర్ ఉంటుంది? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో ఫస్ట్ అయితే ఏంటి అనేది చూద్దాం. సో నాకు తెలిసి మీకు సైన్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీ విషయంలో ఎవరైనా జెలస్‌గా ఫీల్ అవుతున్నా, ఎవరికైనా సరే అంటే ఆ నెగెటివ్ ఫీలింగ్ ఉంటే మీరేంటంటే క్లియర్‌గా అంటే నోటీస్ చేస్తారనమాట. ఆ సైన్స్ అనేవి ఏదో ఒక రకంగా వస్తుంటది. వాళ్ళేదో ఒక పని చేయడం, సో దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మీకేంటంటే అది క్లియర్‌గా తెలియడం కానీ, ఆర్ వాళ్ళు కావాలని చెప్పి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తూ ఉంటారు. మీకు సైన్స్ అయితే మాత్రం క్లియర్‌గా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ జెలస్‌గా ఫీల్ అయితే మేబీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఆలోచనలు అలా ఉన్నాయని మనకి తెలియడం వేరు. కానీ మీరేంటంటే క్లియర్‌గా కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. మీకేంటంటే ఏదో ఒక రకంగా అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. సో, ఇలా మీ లైఫ్‌లోని ఇప్పటికే కొన్ని జరిగుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే. లేకపోతే మాత్రం మీరు అంటే అలా వెంటనే డిసైడ్ అయిపోవడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ కానీ మీరు క్లియర్‌గా కొన్ని ఇప్పటికే ఫేస్ చేశారు. మీకు కొన్ని తెలుస్తున్నాయి అంటే మాత్రం ఉన్నట్టేనండి. అందులో నో డౌట్. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఫుల్‌గా మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ మీద మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఆర్ కొంతమంది వ్యక్తుల మీద మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతీదీ కూడా మీకు రివర్స్‌లోనే జరుగుతుంది. అంటే మీరు అనుకున్నది ఒకటి, అవుతుంది ఇంకొకటి. ఆర్ మీరు ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తే అది అంటే మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వట్లేదు. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఈజీగా జరిగిపోతుంది. ఈజీగా మీరు అనుకున్నవి సాధిస్తారు అనుకున్నవి కూడా మీరు చాలా కష్టపడి మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే కానీ, ఆ విధంగా అయితే మీ లైఫ్‌లో అవి జరగట్లేదు. ఎందుకో కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రతీదీ కూడా అంటే రివర్స్‌లోనే జరుగుతుంది. సో, దీనికంతా అంటే ఆ పర్సనే కారణం. ఎందుకంటే వాళ్ళు జెలస్‌గా ఫీల్ అయ్యే థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు కాంప్లికేట్ చెయ్యకపోయినా అంటే వాళ్ళ నెగటివిటీ వల్ల, వాళ్ళ జెలసీ వల్లే ఇలా జరుగుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుందండి. క్లియర్‌గా చెప్పాలి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఒక క్లారిటీకి మీరొచ్చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. సో, మీరిప్పుడు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా కొన్ని చెయ్యాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ అంటే కొంత స్లోగా కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు అనుకున్నవన్నీ కూడా ఏది సరిగ్గా జరగలేదండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సనేనైతే మీకు అనిపిస్తుంది. వాళ్ళకి అంటే మీ మీద అంత ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే అందుకే ఇప్పుడు స్లోగా చెయ్యాలి అనుకుంటున్నారు. మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తున్నవి కూడా మీకు పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది మీ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది. సమ్‌వేర్ ఎందుకో కానీ మీరు ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది రియల్‌గా మీకు అనిపిస్తుందండి. సో, మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకోకూడదు. వాళ్ళ దృష్టిలో పడకూడదు. ఆర్ వాళ్ళకి తెలియకూడదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే సైలెంట్‌గా చేసుకోవాలి అని ఈ రకంగా ఉన్నారు. అంటే ఎలా చెప్పాలంటే మీరిప్పుడు హ్యాండిల్ చేస్తున్న సిట్యుయేషన్స్ కూడా మీకొక మిస్టరీలా అనిపిస్తున్నాయన్నమాట. ఏం జరుగుతదో తెలీదు కదా! ఎలా అంటే ముందుకు వెళ్తుందో కూడా తెలీదు. సో, ఎక్కడి వరకు వెళ్తారో కూడా తెలీదు. మరి మిస్టరీలాగే మీకు అనిపించడం అయితే కామన్. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరనుకున్నది అవ్వాలి అంటే మీకు కొంత పేషెన్స్ ఉండాలండి. ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. నిజానికి ఆ పర్సన్ జెలసీ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే
అంత నెగెటివ్ ఇంపాక్ట్ లేకుండా అయితే ఉండదు. కానీ కంప్లీట్‌గా ఆ పర్సన్ జెలసీ అంటే వాళ్ళు అంటే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న వే కానీ, వాళ్ళు చేస్తున్న పనుల వల్లే మీరేంటంటే కంప్లీట్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయట్లేదు. నిజానికి మీ సిట్యుయేషన్స్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఫైట్ చెయ్యాలి. మీరు వాటిని ఫేస్ చేయాలండి. అంటే మీరు థింగ్స్‌ని ఈజీగా ఆపరేట్ చేసినా ఆర్ మీరేంటంటే కొంతవరకు ఎలా అయినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అవి ఫేస్ చేద్దాం అనేలాగా ఆపరేట్ చేసినా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది మీరు చేయాలండి. మీరు ఏది ఫీల్ అవుతున్నారో అది మాట్లాడాలండి. మీరు మనసులో ఒకలా ఫీల్ అవుతూ, బయటకు ఒకలా ఉంటూ, మనసులో ఒకటి చెప్పాలనుకుని బయటికి ఇంకొకటి చెప్తూ ఆ విధంగా ఉండకూడదు. మీ ఎనర్జీస్‌ని మీరు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. యాక్చువల్‌గా సోల్‌గా ఈ పర్సనే రెస్పాన్సిబుల్ అని కాదు కానీ, మీరు కూడా రెస్పాన్సిబులేనండి. మీకేంటంటే అప్పుడప్పుడు పాజిటివ్‌గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నెగెటివ్‌గా అనిపిస్తుంది. సో, మీరు దానివల్ల ఏంటంటే ఆ టైంకి ఏ ఎమోషన్ క్యారీ చేస్తే ఆ ఎమోషన్ ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, కమ్యూనికేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులకు కూడా నెగటివిటీ అనేది కలుగుతుంది. ఆ సిట్యుయేషన్స్ కూడా కొంత నెగెటివ్‌గా చేంజ్ అవుతున్నాయి. సో, మీరేంటంటే ఇక్కడి నుంచి ఆఫ్‌కోర్స్ మీకేం కావాలో దాని కోసం స్టాండ్ తీసుకోండి. ఫైట్ చేయండి. మీరు డిజర్వ్ చేసేది మీరు ఎలా అయినా సరే సాధించుకోండి. కాకపోతే మీరేంటంటే దానికోసం మరీ అంటే రూడ్‌గా మాట్లాడడం కానీ, థింగ్స్‌ని హార్ష్‌గా డీల్ చేయడం కానీ అలా చెయ్యొద్దండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు చేయాల్సింది చేస్తున్నారు. సో, మీ పాయింట్ మీరు చెప్పుకోవచ్చు. దానికి ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా, ఫైట్ చేసినట్టుగా అయితే అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. మీ ఎండ్ నుంచి మీరు 100% కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది క్లియర్‌గా ఉంచుకోండి. అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత జెలస్‌గా ఫీల్ అయినా, వాళ్ళు అంటే మీ విషయంలో ఎంత నెగెటివ్‌గా థింక్ చేస్ మీ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉన్నప్పుడు, మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఏ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదండి. సో, వీళ్ళ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసినా స్టిల్ మీ ఓన్ ఎనర్జీ వల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీలో కూడా బేసిక్‌గా కొన్ని చేంజెస్ అయితే రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని చూసి ఎవరైనా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, అంటే వాళ్ళ వల్ల కూడా అంటే ఇలాంటి ఎఫెక్ట్ మీరు ఫేస్ చేస్తున్నారు అని నిజంగా మీకు స్ట్రాంగ్‌గా అనిపిస్తే మాత్రం మీరు అలాంటి వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం కూడా చెయ్యొద్దండి. అండ్ వాళ్ళతో నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, షో ఆఫ్ చేస్తున్నట్టుగా చేయడం కానీ అలాంటివి కూడా వద్దు. జస్ట్ అక్కడ మాట్లాడే పరిస్థితి ఉందంటే ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం, అక్కడితో కట్ చేసేయడమే. బట్ మీరేంటంటే ఇంకా ఎక్కువ మాట్లాడాలి, ఇంకా వాళ్ళకేంటంటే ఏదో అంటే ప్రూవ్ చేయాలి, అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. సో, మీరెంత అంటే అలాంటి విషయాల్లో మాత్రం కొంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత మంచిది. మీకు అంత ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు క్లియర్‌గా ఉండండి. మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. మీరు చేసేది చెయ్యండి. మీరేంటంటే భయపడి సేఫ్ గేమ్స్ అలాంటివి అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోవడం ఆర్ వాళ్ళకన్నీ తెలిసేలా చేయడం అవి కూడా అవసరం లేదండి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ పని మీరు చేసుకుంటున్నారో అలా ఉంటే సరిపోతుంది. మీ లైఫ్‌లో డెఫినిట్‌గా గుడ్ చేంజెస్ వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడేంటంటే ఓన్లీ మీ చుట్టూ ఇలా జెలస్‌గా ఫీల్ అయ్యే వ్యక్తుల ఎనర్జీస్ మాత్రమే మీ లైఫ్‌ని ఎఫెక్ట్ అయితే చేయట్లేదు. మీ ఎనర్జీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో, మీకేంటంటే కొంత పేషెన్స్ ఉండాలి. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి మీ లైఫ్‌లోనేంటంటే చాలా రోజుల నుంచి థింగ్స్ బెటర్ అవుతాయి. మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని మీరు వెయిట్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ఏంటంటే మీరనుకున్నది జరుగుతున్నట్టే జరుగుతుంది కానీ, మళ్ళీ అవేంటంటే పెండింగ్‌లో ఉండిపోవడం కానీ, ఆర్ కొంత రివర్స్‌లో జరగడం కానీ, మీకేంటంటే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ రావడం కానీ, కొన్ని క్వెషన్ మార్క్‌లానే ఉండిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. సో, మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీ లైఫ్‌లోకి ఎలా అయినా రావాలి. మీరనుకున్న విధంగా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది చూడాలి. సో, ఆ వ్యక్తులకి మీరేంటో అర్థమయ్యేలా చెయ్యాలి అనైతే మీకు ఎక్కడో డెస్పరేషన్ ఉంది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఏం చేస్తున్నా సరే వాళ్ళకి తెలిసినట్టుగా చేయడం కానీ, ఆర్ వ్యక్తులతో ఎక్కువ షేర్ చేసుకోవడం కానీ, ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వడం కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే
ఎంతూజియాస్టిక్‌గా వెనక ముందు ఆలోచించకుండా కొన్ని చేస్తున్నారండి. దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీ ఫీలింగ్స్, మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. అది తప్పు కాదు. అంటే ఇక్కడ కొంతమంది ఎలా అనుకుంటారంటే, నేను ఇందాకే చెప్పాను. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని డీల్ చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి వద్దు అని. సో, నేను ఇప్పటికీ అదే చెప్తున్నానండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అలాంటివి అవసరం లేదు. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. మొత్తం చెప్పాల్సిన అవసరం ఏముంది? మొత్తం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఏముంది? బ్రీఫ్‌గా తెలిస్తే సరిపోతుంది కదా! సో, అదొక్కటే కాదు. ఇప్పుడు కొన్ని విషయాల్లోనేంటంటే అలా కూడా చెప్పడం అనేది వేస్ట్, సేఫ్ కాదు అనిపిస్తే. సో, మీరేంటంటే అలాంటి టాపిక్స్‌ని అవాయిడ్ చెయ్యొచ్చు. బట్ ఇక్కడ కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఓవర్‌గా అన్నీ చెప్పుకోవడం, ఓవర్‌గా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకేదో ప్రూవ్ చేయాలని ట్రై చేయడం ఇలా ఉంటున్నారు. కొంతమందేంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి ఇంకొకటి చేస్తున్నారు. థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయడం అని అలా అనుకుంటున్నారు. కానీ మీరేంటంటే ఇక్కడ మ్యానిప్యులేట్ చేస్తున్నారండి. సో, మ్యానిప్యులేషన్ అవసరం లేదు. మేబీ మీరు చేస్తున్న మ్యానిప్యులేషన్ వల్ల కూడా వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు కదా! వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ వస్తూ ఉండొచ్చు కదా! అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్‌లో ఏదైనా ఒకటి అవ్వాలి అనుకుంటే, మీరు కామ్‌గా దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి దాని గురించి మీరు ఎవరితో డిస్కస్ చేయకుండా సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు చెప్పాలి? ఆ లిమిట్ మీకు తెలియాలండి. సో, ఆ లిమిట్ అనేది మేబీ చాలా మంది క్రాస్ అవుతున్నట్టున్నారు. కొంతమందైతే పూర్తిగా ఏం చెప్పకుండా తిరిగి మ్యానిప్యులేట్ చేస్తున్నారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి చెప్పడం లాంటివి చేస్తూ ఉండొచ్చు. సో, ఈ రీడింగ్ ఏంటంటేనండి అంటే ఒక కేటగిరీ వాళ్ళకనే చెప్పడానికి లేదు. 2 కేటగిరీస్ అన్నమాట. సో, మీకు ఏ విధంగా రెజోనేట్ అయితే ఆ విధంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా చెప్పేసరికి కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మీరే అంటున్నారు కదండీ! ఏది చెప్పొద్దు అని. సో, మళ్ళీ మీరే అంటున్నారు ఎంతవరకు చెప్పాలో అంతవరకే అని ఇలా ఆలోచిస్తారు. కానీ నేను చెప్పేదేంటంటే, పూర్తిగా వ్యక్తుల్ని మిస్‌లీడ్ చెయ్యొద్దు. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా వద్దు. ఎట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే అక్కడ ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉన్నా ఎంతవరకు చెప్పాలో అంతవరకే. లిమిట్ తెలియాలి. బట్ ఓవర్‌గా చెప్పడం, ఓవర్‌గా షేర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వ్యక్తులు కరెక్ట్‌గా లేనప్పుడు మీరు కూడా వాళ్ళ ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే, దానివల్ల మీకు తెలియకుండానే మీరేంటంటే నెగటివిటీని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? ఎందుకంటే కొంతమంది జెలస్‌గా ఫీల్ అయినా బయటకది చూపించరండి. సో, వాళ్ళు చేయాల్సింది సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందేంటంటే అది చూపిస్తుంటారు. సో, మీరందుకే వ్యక్తుల ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలైతే తీసేసుకోండి. తొందర పడొద్దండి మెయిన్. మీరనుకున్నవి అవ్వాలి అంటే అవుతాయి. కానీ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా చేయాల్సింది చేస్తే సరిపోతుంది. బట్ మీరు దాన్నేంటంటే ఏదో చెయ్యాలి అని వ్యక్తులకు అర్థమయ్యేలా వాళ్ళకి చూపించుకోవాలి అని అవి అవసరం లేదు. నేను సేఫ్‌గా థింగ్స్ ఆపరేట్ చేస్తాను అని అవసరం లేదు. రష్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా! 2 కేటగరీస్ అన్నమాట. సో, ఈ రీడింగ్ చూసే వాళ్ళు మాత్రం మీకు ఎంతవరకు రెసొనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. అంతకు మించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎవరైనా ఈర్ష్య పడుతున్నారా? ఆ ప్రభావం మీ మీద ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎలా ఉంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఫస్ట్ అయితే చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. హ్మ్. సో, మీరేంటంటేనండి వెంటనే డిసైడ్ అయిపోవద్దండి. ఒక పర్సన్ మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే మీ మీద ఇలా నెగెటివ్ ఇంటెన్షనే ఉంది. సో, అలా మీరేంటంటే వెంటనే డిసైడ్ అయిపోవద్దు. ఇంకొంతకాలం అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పరిస్థితులేంటో కొంత చూడండి. చూసిన తర్వాత మీరొక కన్‌క్లూజన్‌కి రండి. బట్ వాళ్ళే మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అలా కూడా అనుకోవద్దు. అండ్ ఇంకొంతమందేంటంటే మేబీ మీరు ఒక పర్సన్ మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు. బట్ రియాలిటీలోని ఇంకొక పర్సన్ మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వచ్చు. సో, మీరేంటంటే మేబీ వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇది జరుగుతదండి. ఒకళ్ళు వాళ్ళని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారని అనుకుంటారు. బట్ రియాలిటీలోని ఇంకొక వ్యక్తి వాళ్ళని చూసి అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మేబీ మీరేంటంటే
రైట్ పర్సన్నే అలా అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరినైనా చూసి అనుకుంటున్నారా అనేది కూడా కొంతకాలం మీరు స్టడీ చేసిన తర్వాత మీకు క్లారిటీ అయితే రావచ్చు. ఏది ఏమైనా సరే మీరేంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు అని వెంటనే మాత్రం డిసైడ్ అయిపోవద్దు. ఒకవేళ మీకు అలా అనిపించినా కొంతకాలం మీరు సిట్యుయేషన్స్ చూసి మీకు అంటే వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకున్న తర్వాతే మీరేంటంటే ఆ విధంగా డిసైడ్ అవ్వండి. బట్ వెంటనే మాత్రం వీళ్ళే అనుకోని వాళ్ళ దగ్గర మీరేంటంటే కొంత జాగ్రత్త పడడం కానీ, కొంత వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. యూనివర్స్ ఏంటంటే జాగ్రత్తగా ఉండమనే చెప్తుంది. అసలు ఇంకా చూద్దాం. అంటే అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే, పాస్ట్‌లో కానీ చూసినట్టయితే చాలా ప్లాన్ చేసుకున్నారండి. మీ ఫ్యూచర్ ఇలా ఉండాలి, అంటే పర్టిక్యులర్‌గా మీరు అనుకున్నవి ఇలా జరగాలి. మీకేంటంటే చాలా ప్లానింగ్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరింత ప్లాన్ చేసుకున్న దానికి ఇక్కడ ఎలా ఉందంటే, మీరు అనుకున్నదంతా కూడా రివర్స్ అయిపోయిందండి. మీరేంటంటే కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయిపోయారు. మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీరు కూడా అనుకోలేదు. అంటే ప్లాన్ చేసుకున్నది ఫెయిల్ అయిపోయిందండి. మేబీ మనీ లాస్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడం కానీ, ఆర్ జాబ్ పోవడం కానీ, మొత్తానికి ఇలా ఏదో సమ్ బిగ్ ఈవెంట్సే జరిగాయి. అంటే మీరు ప్లాన్ చేసుకున్నారు. ఎప్పటినుంచో కొన్ని ప్లాన్ చేసుకొని మీరు అనుకున్నట్టు వర్కౌట్ చేసుకుందాం అనేవి రివర్స్ అయిపోవడం కానీ, మీరే ఊహించని విధంగా బ్రేక్ అయిపోయాయన్నమాట. పర్టిక్యులర్‌గా ఇది ఫ్యూచర్ ప్లానింగ్ ఏదో కానీ అంటే అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే చాలా అప్‌సెట్ అయ్యున్నారు. బట్ అలా అని చెప్పి మీరు కంప్లీట్‌గా అంటే ఒకళ్ళు జెలసీ వల్లే ఇదంతా జరిగింది అని కూడా వాళ్ళనే కంప్లీట్‌గా బ్లేమ్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. మీరేంటంటే కొంతవరకు అలా అనుకోవడం కంటే కూడా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి ట్రై చేయడం మంచిది. అంటే అలా అని చెప్పి మీకు ఎవరైతే ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లో ఉన్నారో అని అనిపిస్తుందో, అలాంటి వ్యక్తులతో అంటే మళ్ళీ కలిసిపోయి అంటే ముందులా ఉండాలని కూడా మీరేం అనుకోవట్లేదండి. మీకు భయం ఉంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా కొన్ని జరిగినప్పటికీ కూడా కంప్లీట్‌గా ఈ పర్సన్‌నే మీరేమి బ్లేమ్ చేయట్లేదు. అంటే వాళ్ళ జెలసీ వల్లే ఇదంతా జరిగింది. మొత్తానికి మీ లైఫ్ కొలాప్స్ అయిపోయింది అని మీరేంటంటే ఎంటైర్ బ్లేమ్ షిఫ్ట్ చేయట్లేదు గానీ, బట్ స్టిల్ మీరేంటంటే డెఫినిట్‌గా వాళ్ళ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంది. సో, ఇదంతా జరిగింది అని మాత్రం మీరు ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయ్యి కూడా అంటే స్టిల్ మీరేంటంటే పీస్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అలా అని చెప్పి ముందులాగా వాళ్ళతో కనెక్షన్ పెంచుకోవాలి. సో, వాళ్ళేంటంటే అలా జెలస్‌గా ఫీల్ అయినా సరే స్టిల్ వాళ్ళతోనే ఉండాలి. అలా ఏం మళ్ళీ అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు భయం ఉందండి. అది మళ్ళీ దేనికి దారితీస్తుందో. మళ్ళీ మీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో అని కూడా మీరు ఫీల్ అవుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను చెప్పాను కదా! మీరేంటంటే ఆలోచించాలండి. అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి రైటా? రాంగా? నిజంగానే అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారా? లేకపోతే మీకే అలా అనిపిస్తుందా? ఇవన్నీ కూడా మీరేంటంటే స్టడీ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఈ పర్సన్ జెలస్‌గా ఫీల్ అవుతున్నా ఆర్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా వాళ్ళే రీజన్ లాగా మీకు అనిపించినా సరే, మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అసలేం మాట్లాడుతున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు అలా ఎందుకు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది మీరేంటంటే వాళ్ళని స్టడీ చెయ్యాలండి. కంప్లీట్‌గా వాళ్ళని మీరు పుష్ చేసేసి వాళ్ళతో మీరు ఎనిమిటీ పెట్టుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా మళ్ళీ మీ మీదే పడుతుంది. సో, అలా కాకుండా అలా అని చెప్పి మీరేంటంటే ఏదో అంటే వ్యక్తుల విషయంలోని వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మీకు బ్యాడ్ జరిగినా సరే మీరేంటంటే స్టిల్ వాళ్ళని మీరు ఫర్‌గివ్ చేసి ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేం సెయింట్ కాదు. సో, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అలా చేసినా సరే వాళ్ళు మారతారు. వాళ్ళు బుద్ధి మార్చుకుంటారు. మీకేదో మంచి చేస్తారు. పోన్లే అంటే మనం ఇలా వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నా వాళ్ళు మళ్ళీ మనతో కలిసిపోతున్నారు. సో, మనం ఏంటంటే ఇంక అలా అనుకోకూడదు. అలా వాళ్ళేం అనుకోరండి. సో, మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అలాంటి వ్యక్తుల్ని మీరు కట్ చేయొద్దు. అలాంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టొద్దు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఏదో ఒక విధంగా ఉంటుంది. అదేదో మీరేంటంటే వాళ్ళతో నార్మల్‌గా ఉంటూ వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళుండి, మీ లిమిట్స్‌లో మీరున్నట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ, వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరేంటంటే క్యాచ్ చేయాలండి. అది అబ్జర్వ్ చేయడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, అందుకే మీరేంటంటే వాళ్ళని దగ్గర పెట్టుకోవడం అయితే మంచిదే. కానీ పర్సనల్స్ షేర్ చేసుకోవడం ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. సో, ఒకటైతే మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏ డ్యామేజెస్ అయితే జరిగాయో
సో ఇవి ఎయిదర్ వే జరగడానికే ఉంది, జరిగింది. సో కంప్లీట్‌గా మీరేంటంటే ఆ పర్సన్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మీరలా చెయ్యట్లేదు కూడా. నాకు తెలిసి మీకేంటంటే ఒక క్లారిటీ ఉందండి. మీ లైఫ్ మీద ఉంది, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద ఉంది. బట్ స్టిల్ ఇలా ఎవరైనా సరే మీ విషయంలో జెలస్‌గా ఫీల్ అవుతున్నారు, కొంత నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారంటే మాత్రం అలాంటి వ్యక్తుల్ని సడెన్‌గా కట్ కూడా చెయ్యొద్దు. దాని ఇంపాక్ట్ కూడా మళ్ళీ మీ మీద హ్యూజ్‌గా ఉండొచ్చు. సో మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు మీ లైఫ్‌లో ఏ డ్యామేజ్ జరిగినా అది ఆల్రెడీ జరిగిపోయింది. సో దీని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే కొంత చేంజ్ అవ్వడం కానీ జరగాలి. సో అది న్యాచురల్‌గా కానీ జరిగితే మళ్ళీ న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయండి. అంటే ఏ ఎండింగ్ కూడా రియల్‌గా ఎండింగ్ కాదండి. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇంకొకలా బిగిన్ అవుతుంది. సో అందుకే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఒక ఎండింగ్ లాగా, ఈ పర్సనే రెస్పాన్సిబుల్ లాగా అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడు మళ్ళీ బిగిన్ అవుతుంది. మళ్ళీ కూడా మీకేంటంటే ఒక ఛాన్స్ వస్తుంది. సో మీరేంటంటే కంప్లీట్‌గా వాళ్ళని బ్లేమ్ చేసుకొని ఆ నెగటివిటీ అయితే క్యారీ చెయ్యొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే వీళ్ళతోని ఎక్కువ అంటే ఇన్వాల్వ్ కూడా అవ్వొద్దు. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. చాలా తెలివిగా ఉండడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది ఎమోషనల్ అయిపోతుంటారు. కొంతమంది ఏంటంటేనండి బయటికి జెలస్‌గా ఫీల్ అవ్వరు కానీ లోపల చాలా ఫీల్ అవుతారు. బట్ బయటికి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో వాళ్ళకి చెడు జరిగిపోయింది. సో అంటే వీళ్ళేదో సిన్సియర్‌గా ఫీల్ అయిపోతున్నట్టుగా ఆర్ వీళ్ళేంటంటే నిజంగానే కన్సర్న్‌తో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. బట్ అదంతా కూడా ఫేకే అన్నమాట. మనసులో ఉండాల్సింది మనసులో ఉండాల్సిందైతే ఉంటుంది. చాలా సంతోషపడతారు. బట్ బయటకి మాత్రం అలా కనిపించరు. సో మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్ ఇలా అయిపోయింది అని మేబీ వీళ్ళేంటంటే కొంత మీతో మంచిగా మాట్లాడడం కానీ, సో మీకేంటంటే ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా కన్సర్న్ చూపించడం కానీ ఇవన్నీ చేస్తారు. బట్ అవేవి కూడా రియల్ అయితే కాదండి. అంతా కూడా ఫేకే. అయితే మీరు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా ఊరుకోండి. అవన్నీ మళ్ళీ ట్రస్ట్ చేసి ఆ ట్రాప్‌లో పడిపోవద్దు. ఎందుకంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని కొన్ని అంటే మీరు అనుకోని విధంగా ఎండ్ అయినా, కొన్ని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా మళ్ళీ కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ అయితే వస్తాయి. వస్తున్నాయి కూడా. సో, చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో మళ్ళీ మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మళ్ళీ వాళ్ళేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. బట్ ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ అంటే కంప్లీట్‌గా ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడం వల్ల అది మీకేంటంటే అంత మంచి చేయదండి. అలా అని చెప్పి మీ విషయాలు కూడా మీరేవి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళేమైనా అనుకుంటే అది వేరే విషయం. బట్ మీరు అంటే పర్సనల్‌గా చెప్పి అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. బట్ ఏది ఏమైనా సరే వీళ్ళ జెలసీ అయితే మాత్రం మీ లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేయలేదండి. కొంతవరకు చేంజ్ చేసింది. బట్ వీళ్ళ జెలసీ వల్ల వచ్చే రోజుల్లో మీకొచ్చే నష్టం కూడా ఏం లేదు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితులున్నాయి కాబట్టి మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఈ ఎండింగ్స్‌ని ఏంటంటే మీరు ఫేస్ చేస్తారు. బట్ వన్స్ ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. అప్పుడు కూడా అంటే వాళ్ళ జెలసీ మిమ్మల్ని ఏం చేయలేదు. సో దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం నాకు కనిపించట్లేదండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అనేది. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తున్నారండి. మీ లైఫ్‌లోని ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. అండ్ ఇలాంటి వ్యక్తులు అంటే మీ మీద దృష్టి పెట్టడమే ఇవన్నీ వచ్చినట్టుగా ఉన్నాయని అయితే మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. బట్ కొన్నిసార్లు మాత్రం చాలా కంట్రోల్ చేసుకుంటున్నట్టు కూడా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారండి. ఈ ఒక్క అంటే మీ మెచ్యూరిటీ లెవెల్సే మిమ్మల్ని మళ్ళీ కూడా బెటర్ అయ్యేలా చేస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ మీద మీరు కూడా గ్రడ్జ్, నెగటివిటీ అయితే పెట్టుకోవడం వేస్ట్ అండి. అంటే మీరు చాలా పేషెన్స్‌తో ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల అవ్వట్లేదు. కొన్నిసార్లు అప్పటికి కూడా నాకు తెలిసి ఏదో ఒకటి చేస్తున్నారు కంట్రోల్ చేసుకోలేనప్పుడు. బట్ స్టిల్ మీరేంటంటే అది కరెక్ట్ కాదు అనుకోని మళ్ళీ కూడా సెన్సెస్‌లోకొచ్చి కొంతవరకు మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు. మరీ ఇంత చైల్డిష్‌గా మనం థింక్ చేయడం వల్ల వచ్చేదేం లేదు అని కూడా ఫీల్ అవుతున్నారు. సో, ఇలా మీరేంటంటే కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోని తొందరలోనే న్యూ బిగినింగ్స్ అయితే తీసుకొస్తుందండి.
సో దీనికి రెడీగా ఉండండి. అంటే ఎలా చెప్పాలంటే మీ లైఫ్‌లోని ఈ పర్సన్ ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా ఆర్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి మాత్రం ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీరేంటంటే థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. అడ్వెంచరస్‌గా ఉంటుందండి. ఇదేది కూడా సింపుల్‌గా ఉండే బిగినింగ్స్ లాగా అనిపించట్లేదు. కొంచెం మీకు భయమేస్తది. న్యూ బిగినింగ్స్ అంటే ఎలా ఉంటాయంటే మీరు అనుకున్నంత కంఫర్టబుల్‌గా ఉండవు. ఎందుకంటే చేంజెస్ ఒక పర్సన్ లైఫ్‌లో వచ్చినప్పుడు ఎవరికీ ఆ కంఫర్ట్ అనేది ఉండదండి. బట్ గ్రాడ్యుయల్‌గా వాళ్ళేంటంటే ఆ చేంజెస్‌తో పాటు ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అదెందుకొచ్చింది? ఏంటి అనేది. సో, మీకు కూడా గ్రాడ్యుయల్‌గా అయితే అర్థమవుతుంది. బట్ డెఫినిట్‌గా యూనివర్స్ అయితే మీకు రివార్డ్ చేస్తుందనే చెప్పాలి. సో, మీరు ఎక్కువ నెగెటివ్‌గా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇక్కడితోని ఇది విడిచిపెట్టియండి. వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీ పని మీరు చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళు మాట్లాడే మాటలు అంటే బయటికి మాత్రం చాలా తియ్యగా ఉండొచ్చు. బట్ లోపల ఇంకొకలా ఉండొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.